ఇద్దరు ప్లేస్ అన్నమ్మా. నెక్స్ట్ పడాలి స్టార్ట్. రమేష్ సార్ గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మేడం నాగలక్ష్మి మేడం గారిని వేదిక మీద రావాల్సిన కోసం వచ్చిందా? All of the students, good morning. వేదిక మీద రాయ్ ఇతర మాస్టర్లు The students, good morning. Fine. మరి ఈరోజు ప్రతి సంవత్సరము రంగుసీను ఈ టోర్నమెంట్స్ పెడతాడు. అదేవిధంగా టోర్నమెంట్ చేయడానికి ముందుకు రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే పిల్లల్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఎవరిలో కానీ వాళ్ళ ప్రతిభను బయటకు తీసుకురావాలనే ఒక దృక్పథం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇవన్నీ చేస్తే అక్కడున్న రాజేష్ కన్నాలవస్తి అతను కూడా మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తే. చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. సో పిల్లలను మీరు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం చాలా మంచిది. బట్ ఒక విషయం ఏంటంటే మిమ్మల్ని కోఆపరేట్ చేస్తున్న మీ తల్లిదండ్రులకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి ఫ్యూచర్లో. మెయిన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి నేను ముందుకు తీసుకెళ్ళడానికి నాకు కృషి చేస్తున్నటువంటి మా మామ అయినటువంటి అందుగుల శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా వెనుకుండి నడిపించేది ఆయనే. ఆయన ప్రోత్సాహ బలంతోనే ఈరోజు ఎక్కడ ఏ సేవా కార్యక్రమాలైనా అదేవిధంగా ఎటువంటి స్పాన్సర్స్కైనా ముందుండి నడవగలుగుతున్నా. దానికి కారణం మా మామ అయినటువంటి అందుగుల శ్రీనివాస్ గారు. అదేవిధంగా నా వెనుకుండి నన్ను నడిపిస్తున్న మా మిసెస్ రజని గారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో రఘునాథ్ వీరబెల్లి అంటే ఎవరైనా తెలియని వ్యక్తులు లేరు. ఆయన కూడా నాకు ఇంప్రెషన్గా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆయనది అంటే దాంట్లో 100% నా వంతు కృషిగా ముందుకు వస్తా. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని అయినా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్ మీరు ఏమవుతారు ఆయన ఒక పిల్లవాడు క్వశ్చన్ అయితే మీరు ఎలా పైకి వచ్చిళ్ళు, మీరు ఇంత స్థాయికి రావడానికి కారణం ఏంటి అంటే నాలో నాకున్న కాన్ఫిడెన్స్, నన్ను నేను గుర్తించుకోవడానికి నాకు ఎవరు ఎంత ప్రోత్సాహ బలం చేయకుండా నా సొంతగా నేను నేర్చుకొని ఎవరి సహాయ సహకారం లేకున్నా నేను నా ఓన్గా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన. కానీ దాదాపు టోర్నమెంట్స్కు 5 లక్షలు ఖర్చు అవుతాయి. టోర్నమెంట్స్కి ఈరోజు ప్రతి ఒక్క టోర్నమెంట్స్కు 5 లక్షలు ఖర్చు అవుతాయి. మరి దయచేసి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లలకి యూనిఫామ్ కంపల్సరీ కావాలి.
తర్వాత మహిళలకు ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కంపల్సరీ నేను ఇవ్వాలి. రంగుసీర్ కానీ ఏ మాస్టర్ కానీ యోగా కానీ కరాటే కానీ జూడో కానీ బాక్సింగ్ కానీ కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ నేర్పియాలి. కంపల్సరీ నేర్పిస్తే వాళ్ళే ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ ఉంటుంది. ఆత్మరక్షణ కోసం ఈ మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం ఉంటుంది. ఇది పేరెంట్స్ కు గమనిస్తూ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత చెప్తున్నా. ఈరోజు మేము 11 స్కూళ్ళల్లో మేము 5,000 రూపాయలకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కన్నడ క్లాస్ చెప్పడం జరుగుతుంది. అది కుందారం, చెట్టుపల్లి, పవనూరు, నరసింహపురం, నక్కలపల్లి అన్ని ఏరియాలో కూడా కన్నడ క్లాస్. కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ కానీ మన తెలంగాణ స్టేట్ నుంచి కూడా పర్మనెంట్ మాత్రం ఇన్స్టిట్యూట్ చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయం నాకు ఇచ్చిన మా రంగసేను చాలా కష్టపడి టోర్నమెంట్స్ పెట్టాను. 2 రోజులు టోర్నమెంట్స్ ఎంతో ఖర్చు అయిన టోర్నమెంట్స్ 5 లక్షలు అంటే నాటి జోక్. సేల్స్ కానీ ఫుడ్ కానీ అన్నిటికీ చాలా ఖర్చు ఉంటాయి. మరి ఈ 2 టోర్నమెంట్స్లలో వచ్చిన విద్యార్థులు మీరు యూనిఫామ్ వేసుకొని ఖచ్చితంగా మీరు యూనిఫామ్ వేసుకొని